నమస్తే, వెల్కమ్ టు ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. నమస్తే రవి గారు. నమస్తే అండి. రవి గారు, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అన్ని పార్టీలు గెలుపు కోసమే ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాయావతి ప్రచారం ఇటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? రాజకీయాల్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? మాయావతితో ఆంధ్రప్రదేశ్లో మాయావతి బీఎస్పీ వాళ్ళు ప్రత్యక్షంగా రావటం, ఆమె ప్రధానమంత్రి కావడానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా కావాలనే ఆకాంక్ష ఆమె వెలిపుచ్చడం, ఇదంతా ఒక కొత్త పరిణామం. అంటే ఒక 25 రోజుల కిందట, నెల కిందట పవన్ హఠాత్తుగా లక్నోలో ప్రత్యక్షం కాకముందు ఎవరికి ఇది దృష్టిలో లేదు. అంటే తప్పనిసరిగా దళిత వర్గాలు అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇందిరాగాంధీ హయాం నుంచి ఎన్టీఆర్ జనతా పార్టీ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కాంగ్రెస్తో సాలిడ్గా ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు జగన్తో ఉండడం అన్నదే వైఎస్ఆర్ పార్టీ చెప్పుకోదగిన విషయం ఏదన్నా ఉంటే మిగిలినవన్నీ చెదిరిపోయినాయి, ఇది చెదిరిపోలేదని. ఇలాంటి నేపథ్యంలో దళితులకు ఒక ప్రధానమైన నాయకురాలుగా ఉన్నటువంటి మాయావతి జాతీయ స్థాయిలో కూడా ప్రముఖ పార్టీగా ఉన్నది. ఇక్కడికి రావటం అన్నది ఒక ముఖ్యమైన అంశంగా అందరూ పరిగణిస్తున్నారు. ఓకే, దానికి తోడు ఆ విశాఖపట్నంలో జనసేన కొంత అనుకూలత ఎక్కువగా ఉందని చూడటం మొదట వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. హైదరాబాద్కు కూడా తీసుకొచ్చారు. హైదరాబాద్లో ఇదివరకు బీఎస్పీకి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అందుకని తప్పనిసరిగా మాయావతి రావడం అనేది ఒకటి జాతీయ కోణంలో ఆమె అలయన్సెస్ పెంచుకోవడానికి ప్రయత్నించడం ఒక అంశం అయితే, స్థానికంగా ఉన్న సామాజిక ఓటింగ్ సోషల్ గ్రూప్స్ జనసేన లెఫ్ట్ కూటమి వైపు రావడానికి ఇది దోహదం చేస్తుందన్న అభిప్రాయం ఉంది. ఎంత స్థాయిలో చేస్తుంది అనేది ఎట్లా ఉన్నా తప్పనిసరిగా అది పాజిటివ్, అది ఎంత పాజిటివ్ ప్లస్సే తప్ప అది ప్రతికూలమైన అంశం కాదనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకు. ఓకే, అంటే ఏపీలో మాయావతి ఎన్నికల ప్రచారం చేయడంలో ముఖ్యంగా వైసీపీ టీడీపీపై ఎంత ప్రచారం, ఎంత ప్రభావం చూపిస్తాయి అన్న విషయం ఒక ఎత్తు అయితే, ఇటు జనసేనకి ఏమైనా ఓటు బ్యాంకు పెంచే అవకాశం ఉందా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ నిలుస్తుంది. దానికి ఏమంటారు? జనసేన పట్ల తప్పకుండా ఒక సదభిప్రాయం కలగడానికి, సామాజికంగా అణచివేతకు గురైన వాళ్ళు ఇటువైపు మొగ్గడానికి అది దోహదం చేస్తుంది. సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం కోణంలో మాయావతి రంగప్రవేశము, బీఎస్పీతో అవగాహన కుదుర్చుకోవడం అన్నది ఒక ముందడుగు, ఒక కొత్త మలుపే ఏపీ రాజకీయాలు. ఇదివరకు లేదు. క్రమంగా ఎలా పెరుగుతుందనేది మనం చూడాల్సి ఉంటుంది. అట్లాగే వివిధ పార్టీల్లోని దళిత నాయకులు కూడా ఈ అవకాశాలు చూసినప్పుడు ఇటు మొగ్గేటటువంటి అవకాశం ముందు ముందు మనం చూడొచ్చు. కాబట్టి వ్యూహాత్మకంగానే జనసేన మాయావతితో బీఎస్పీతో పొత్తు పెట్టుకుందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే కమ్యూనిస్టులతో మాత్రమే అనుకున్నప్పుడు మాయావతి లేరు కదా. తర్వాత ప్రయోజనం అదంతా అయిన తర్వాత రెండవది సామాజిక న్యాయము అనేది, ఇంకోటి మాయావతికి పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువ గౌరవం ఇవ్వటము, ఇవన్నీ కూడా మనం చూస్తే కొంతమంది ఇప్పుడు ఆయన ఇక్కడ పాదాభివందనం చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా గౌరవిస్తున్నాను నేను, ఈవెన్ ఏదో మామూలుగా ఎన్నికల పొత్తు లాంటిదే కాదు. మాయావతి సింబలైజెస్ దళిత్ ప్రైడ్ అనే ఒక అంశాన్ని ఆయన ఎక్కువగా దాని ద్వారా సంకేతానికి ఇస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. తప్పకుండా తరగతుల మీద ప్రభావం చూపిస్తుంది కదా. ఓకే, అయితే ప్రస్తుతం ఉన్న ఏపీలో కానీ లేదా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంతవరకు మనం ఆ కాంగ్రెస్కు సంబంధించి లేదా బీజేపీ, టీడీపీ ఈ ఎన్నికల ప్రచారాలు, ఎన్నికలకు సంబంధించి వీళ్ళు చేసే ఎత్తులు, పై ఎత్తులు ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన జనసేన వీటికి మొత్తానికి చూసుకున్నట్లయితే ఓవరాల్గా పోటీ అయితే ఇస్తోంది. కానీ ఏ విధంగా ఓట్లను చేల్చబోతోంది, ఎక్కడెక్కడ గెలవబోతోంది, ఏ విధంగా ప్రభావం చూపబోతోంది అన్న ఒక ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ మనం చూస్తున్నాం, ముఖ్యంగా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. దీనికి మీరు ఇచ్చే అంటే రెండు అంశాలు ఏంటంటే, మనం చాలాసార్లు అనుకున్నట్టుగా జనసేనని అస్సలు లెక్కలోకి తీసుకోనక్కర్లేదని మాట్లాడిన దశ అంతా అయిపోయింది. రెండోది ఓట్లు చీల్చడం అన్న పదాన్ని కూడా నేను చాలాసార్లు అభ్యంతరం పెట్టాను. వాళ్ళకు వచ్చే ఓట్లు వాళ్ళకు వస్తే అది చీల్చడము, ఇంకెవరివో చీలుస్తారు అని చెప్పడం అనేది అవతలి వాళ్ళ దుగ్ధను తెలియజేస్తుంది తప్ప అది జనసేనకు సంబంధించిన అంశం కాదు. జనసేనకు ఒక 15% మంది ఓట్లు వేశారు, 12% మంది ఓట్లు వేశారంటే వాళ్ళు జనసేనను చూసి వేశారు అనుకోవాలి తప్ప అవి జగన్ ఓట్లు చీల్చారు, తెలుగుదేశం ఓట్లు చీల్చారు అక్కడ ఏంటంటే అటు వేసేవాళ్ళు సానుకూలంగా ఇటు వేశారు అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ అంశం మీద చాలా రాజకీయం ఆధారపడి ఉంది. జనసేన మీద వచ్చి వేసే నిందలు, ఆరోపణలు అన్నీ కూడా తెలుగుదేశం వ్యతిరేక ఓట్లు మీరు చీలుస్తారు అనే ఒక దాని మీద ఆధారపడి వైఎస్ఆర్ పార్టీ ప్రధానంగా, ఎందుకంటే మూడో పార్టీ వాళ్ళే కాబట్టి వాళ్ళు చేస్తూ వచ్చారు.
అది అర్థం లేని విషయం కదా. తెలుగుదేశం వ్యతిరేక ఓట్లు తెచ్చుకోవడానికి మీకు ఎంత హక్కు ఉందో వాళ్ళకు కూడా అంతే హక్కు ఉంది కదా. రెండవది ఆ ఓట్లన్నీ మీకే వచ్చేటట్టు చేయడానికి అయితే పవన్ కళ్యాణ్ ఇంకో పార్టీ పెట్టుకోవడం ఎందుకు, దానికోసం వేరే ప్రాతిపదిక ఎందుకు? నేను అందుకే చాలా రోజులుగా హిందూలో ఆయన సీనియర్ రిపోర్టర్ ఆయన రాసిన స్టోరీని గతంలో నేను చెప్తూ వచ్చాను. పవన్ కళ్యాణ్ మే అప్సెట్ ది క్యాలిక్యులేషన్స్ ఆఫ్ టీడీపీ అండ్ వైసీపీ అని గతంలో రాసింది. ఈరోజు కూడా హిందూలో ఎడిటోరియల్ పేజీలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఇద్దరి మీద ఎంత ఎక్కువ, ఎడిట్ పేజీలో కూడా ఆ ఆర్టికల్ ఈరోజు కూడా హిందూలో పబ్లిష్ చేశారు. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్లో పర్యటించినప్పుడు నేను దాదాపు ఒక 100 మందితో మాట్లాడి ఉంటాను. వివిధ పార్టీలు, సంఘాలు, ఇట్లా నాయకులు, మీడియా వాళ్ళు, వీళ్ళంతా కూడా ఈ వీళ్ళతో మాట్లాడినప్పుడు జనసేన ప్రభావం మీద అంచనాల్లో చాలా తేడాలు ఉన్నాయి. ఎంత తేడాలంటే అసలు వస్తాయా రావా అని కొట్టిపారేసే వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఒక ఊపుకుపేస్తారని భావించే అంచనాల వరకు ఉన్నాయి. కేవలం సోషల్ మీడియాలో కొంతమంది పండితులు కూర్చొని లేదా రాజకీయాల్లో పండిపోయిన కొంతమంది చప్పరించే పరిస్థితి అయితే క్షేత్రస్థాయిలో లేదు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో రీజనల్ వేరియేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికి కూడా విడిపోయా కూడా అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక రీజనల్ వేరియేషన్ వల్ల తెలంగాణ విడిపోయింది. విడిపోయాక కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక 4 దశలుగా, అంటే ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాలు, నెల్లూరు, ప్రకాశము, రాయలసీమలో కూడా మళ్ళీ కర్నూలు, అనంతపూరు, కడప, చిత్తూరు, వీటన్నిటిలో వాళ్ళ ఆర్థిక పరిస్థితి, సామాజిక పొందిక, గతంలో ఉన్న రాజకీయ అనుబంధాలు ఇవన్నీ చాలా తేడాగా, చాలా భిన్నంగా ఉంటాయి. తీర్పులో కూడా మనకు అది కనిపిస్తుంది. గత ఎన్నికల తీర్పులో 2014లో కూడా అప్పటికి ఇప్పటికి ప్రధానమైన మార్పు అప్పుడు తెలుగుదేశంతో ఉన్న జనసేన విడిగా వచ్చి తను చేస్తుంది. కాబట్టి చెప్పుకోదగిన ప్రాంతాల్లో జనసేన చెప్పుకోదగిన ప్రభావం చూపిస్తుంది అన్నది కాస్త వాస్తవికంగా అంచనా వేసేవాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతున్నారు. అది ఓట్ల శాతంలో ఎంత ఉంటుంది, సీట్లలో ఎంత ఉందంటే చెప్పుకోదగిన అన్నమాట సిగ్నిఫికెంట్. మరీ అసలు నామమాత్రం అయితే మనం చెప్పుకోం కదా. బట్ చెప్పుకోదగిన గణనీయమైన ప్రధానమైన ప్రభావం ఉంటుంది. ఇప్పుడైతే విశాఖపట్నం లాంటి చోట, ఉదాహరణకు గోదావరి జిల్లాలో చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది. గతసారి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక సీట్ కూడా రాలేదు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వైపు ఉన్నందువల్ల ఓట్లనే తెలుగుదేశానికి పడ్డాయి. ఇప్పుడు అవి ఏమవుతాయి? కాబట్టి వైఎస్ఆర్ పార్టీ యొక్క పునరుద్ధరణ లేదా పునరుజ్జీవం అన్నది అది ప్రధానంగా ఈ అంశం కూడా దాన్ని ప్రభావితం చేస్తుంది. ఇవన్నీ అందరూ రాజకీయాలు తెలిసిన వాళ్ళకు, లోతులు తెలిసిన వాళ్ళకు తెలిసినవే. అలాగే కొన్ని చోట్ల ఇప్పుడు నంద్యాలలో ఎస్పీవై రెడ్డిని అభ్యర్థిగా పెట్టారు. ఆయన చాలా స్ట్రాంగ్. మదనపల్లిలో అభ్యర్థిని పెట్టారు. అతను అక్కడ స్థానికంగా కాస్త పట్టున్న వాళ్ళు. ఇట్లా అభ్యర్థి జేడీ లక్ష్మణ్ని పెట్టారు. ఆయన ప్రభావం అక్కడ చాలా ఎక్కువగా ఉంది. ఇలా చూస్తూ పోతే కనుక ఒక 5-6 లోక్సభ నియోజకవర్గాల్లో కానీ, అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ చాలా టఫ్ ఫైట్ ఉంటుంది, లేదా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేయగలిగిన పరిస్థితి ఉంది. ఓకే. అలాగే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇటు చంద్రబాబు నాయుడుకి సంబంధించి చూసుకున్నట్లయితే కుట్ర రాజకీయాలని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది, వైఎస్ఆర్సీపీకి సంబంధించి అవినీతి రాజకీయాలనే పేరు వినిపిస్తుంది. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే అతనుకు సినిమా యాక్టర్ను, లేకపోతే ఇంకేదైనా జరిగిందనో, లేదా వ్యక్తిగత ఆరోపణలు లేదా సామాజికంగా ఆరోపణలు అంటూ పెద్దగా ఏం కనిపించవు. ఈ పాజిటివ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఇవేమైనా ఓటు బ్యాంక్గా మారే అవకాశం ఉందా, లేదా కేవలం అభిమానం మాత్రమే అంటారు? అంటే మన నాయకులు, మన పార్టీలు చాలా కాలం నుంచి సంక్షేమ పథకాల పేరుతో పోటాపోటీగా వేలం పాటలాగా నీవంతా నేను ఇంత అని చెప్పి ప్రజలను సామాజిక బృందాలుగా లేదా వృద్ధులు ఇట్లా చూసిన కోణమే చాలా ఎక్కువగా ఉంది. కానీ భారతదేశంలో యువశక్తి ప్రపంచంలో కల్లా చాలా ఎక్కువగా ఉంది. మీలాంటి యువత అంతా కూడా ఏంటి రకరకాల శక్తులు, భవిష్యత్తు ఏంటి, ఇదంతా చూస్తున్నారు. వీళ్ళను పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఆకర్షించాడన్నది ఒక వాస్తవం. ఈ వాస్తవానికి ఏమి విలువ ఇవ్వని వాళ్ళు దానికి ఏం ప్రాధాన్యత ఇవ్వరు. వీళ్ళకి ఓట్లు కూడా ఉన్నాయి, ప్రభావం చేయగలిగిన శక్తి కూడా ఉంది. అలాగే మన మీడియా మిత్రుల అభిప్రాయాలు అడగడానికి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో స్త్రీలు ఒక విధంగా, పురుషులు ఒక విధంగా, అంటే పెద్దలు ఒక విధంగా, యువత ఒక విధంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని ఇప్పుడు ఆయన మీద ఏం ఆరోపణ చేయాలి? అప్పుడంటే ఏం లేదు, 5 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు కదా ఆయన. అనేక పాత్రలు వహించారు, విమర్శలు చేశారు, బయటకు వచ్చారు, ఢీకొంటున్నారు. ఇప్పటికి కూడా రాజకీయంగా కూడా ఆయన జాగ్రత్తగా మాట్లాడడం వల్ల, తగు జాగ్రత్తలు తీసుకోవడం, సరైన పొందిక ఏర్పాటు చేసుకోవడం వల్ల ఒక పెద్ద విష ప్రచారానికి ఎక్కువ అవకాశం లేకుండా పోయింది. పలానా విషయంలో ఇది అని అనడానికి. ఇప్పుడు నిన్న కూడా చూడండి, ఇప్పుడు తెలంగాణ ఉంది, చంద్రబాబు నాయుడు నాకు కేసీఆర్కు పోటీ అన్నారు కానీ ఆయన ఏం తెలంగాణకు వచ్చి పోటీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి అసలు కేసీఆర్ మద్దతు తీసుకుంటే తప్పే ఉందని అక్కడ ఉండి
కానీ ఇది ఈయన పవన్ కళ్యాణ్ కేసీఆర్ ఈ నిన్న పెట్టిన సభలో కూడా ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ గారి సభ రద్దయింది, సరిగ్గా జరగలేదు. మోడీ సభ అనేక రూపాల్లో జరిగింది. మరి అక్కడ సభ పెట్టడానికే ఒక విధంగా గణనీయమైన విశ్వాసం లేకపోతే సభ పెట్టలేరు. నిజానికి విజయవాడ సభ కంటే కూడా మాయావతి పవన్ది హైదరాబాద్లో మెరుగ్గా జరిగినట్టు కనిపిస్తుంది మనకు. అంటే ఇదంతా ఉన్న సపోర్ట్ బేస్ ఒకటి చెప్తుంది. రెండవది, కేసీఆర్ గారు మీరు చంద్రబాబు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి, అలాగే రాజకీయాలు మీరు చూసుకోండి, కానీ నాయకులను ప్రజలను వేరుగా చూడండి అని చెప్పడంలో ఒక విచక్షణ ఉంది. తెలంగాణ ఉద్యమం పట్ల నాకు ఇప్పటికి గౌరవం ఉందని కూడా చెప్తున్నాడు. అంటే ఈ బ్యాలెన్స్ ఉంది చూడండి. ఈ బ్యాలెన్స్ అన్నది విచ్చలవిడిగా ఆయన మీద ఇతరులు దాడి చేసే అవకాశం లేకుండా చేస్తుంది. అది ఆయనకు అసెట్టే. పైగా అది తెలుసుకుంటూ పోతున్నాడు ఆయన. నాకు తెలియదు మీకు ఆ విషయం తెలుసు, నేను మీతో మాట్లాడతాను, మీతో వర్క్షాప్ పెట్టుకుంటాను, నోట్స్ రాసుకుంటాను. దీన్ని ఆహ్వానించాలి. మొదట్లో కొంతమంది అపహాస్యం చేశారు, కానీ తర్వాత కాదు, అంత తేలిగ్గా తీసుకోకూడదనే నిర్ణయానికి వచ్చారు. అందుకనే మీరు మాట్లాడితే దాని మీద దాడి వీళ్ళు చేస్తూనే ఉంటారు. మనం ఏం చెప్తాం దానికి. ఓకే, అయితే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నేను ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా నేను త్రిముఖాంధ్ర సమరం అని నేను ఈరోజు కూడా రాశాను. అందులో కూడా నేను మళ్ళీ ఒకసారి త్రిముఖ పోటీ జరుగుతుంది. 2014 పరిస్థితి ఉండదు. ఈ త్రిముఖ పోటీలో పవన్ కళ్యాణ్ ఎవరెవరి మీద ఓట్లు ఎట్లా వస్తాయి, ఎవరి ఓట్లు ఎంత వస్తాయి, లేదా ఎవరి ప్రభావం ఎలా ఉంటుంది అనేది నిర్ణయం అవుతుంది. హంగ్ వస్తుందా, హంగ్ వస్తే కూడా ఎంత హంగ్ వస్తుంది, గండి ఎంత పడుతుంది అన్న అంశాలు కూడా ఇప్పటికీ ఓపెన్. అవి ఏకపక్షంగా ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయాడు, ఆయన వచ్చి ముఖ్యమంత్రి అనేది అంత సులభంగా జరుగుతుందని నేను అనుకోవట్లేదు. మాట్లాడేవాళ్ళు కూడా పైన మాట్లాడుతున్నారు, కానీ వివరంగా మాట్లాడితే అంత అట్లా చెప్పలేకపోతున్నారు. ఓకే, అయితే ఎమ్మెల్యే అభ్యర్థులైనా ఎంపీ అభ్యర్థులైనా సరే, ఇంతవరకు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా సరే అవినీతి ఆరోపణలు ఎదుర్కోవటము లేకపోతే మంచో చెడు ఎదురు చేయడం జరుగుతుంది. కానీ ఎన్నికల విషయం వచ్చేసరికి, ప్రచారం విషయానికి వచ్చేసరికి మేము మంచి చేస్తాం, మంచి జరుగుతుంది, మమ్మల్ని ఓటేయండి అని అడుగుతారు. మరి ఈ నేపథ్యంలో ఈ మొత్తాన్ని ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఎన్నికల ప్రచారంలో ఈడీ దాడులు కానీ లేదా ఇతర అంశాలు కానీ అభ్యర్థులపై ఏ విధంగా ప్రభావం చూపే అవకాశం ఉంది? తప్పకుండా ఇది మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పెద్ద పొరపాటు అండి. ఇప్పుడు దాడులు చేయొచ్చు, 11వ తారీఖు పోలింగ్ తర్వాత కూడా చేయొచ్చు, లేదంటే ఇంతకుముందు కూడా వాళ్ళు చేస్తుండొచ్చు. సరిగ్గా ఒక పోరాటం జరుగుతున్నప్పుడు, ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధంలో ఒక పక్షం మీదనంటే బీజేపీని వ్యతిరేకించే పక్షాలు, బీజేపీతో లేని పక్షాల మీదనే మీరు వరుసగా దాడులు జరపడం అనేది అనుమానాలకు దారితీస్తూ ఉంది. ఇది నిస్సందేహం. ఇంకా తెలుగుదేశం మీద లోపాలు, నేను మన సీఎం రమేష్ ఏదో చర్చలో కూడా పాల్గొన్నాను. ఉదాహరణకు ఆయన అప్పుడు కూడా అంటున్నాడు, ఇప్పుడు వ్యాపారాలు ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు, అవన్నీ జరగవచ్చు. ఇప్పుడు సుజనా చౌదరి ఈడీ అకౌంట్లు జప్తు చేశారు, దానికి ఎవరేం చేయలేరు. కానీ ఇప్పుడు పని కట్టుకొని ఎన్నికల్లో ఉన్న వాళ్ళ మీద దాడులు చేయడం, అది ఒక్కవైపే చేయటము, ఒక్క బీజేపీ వాళ్ళని కూడా ముట్టుకోకపోవటము, బీజేపీ దాని మిత్రపక్షాలను లేదా బీజేపీ పరోక్ష ప్రత్యక్ష మిత్రులు వాళ్ళని ఎవరిని అంటే ఒక పక్షం ఇప్పటికే అంత స్వచ్ఛంగా ఉంది, ఒక పక్షమే మలినమైపోయిందంటే అప్పుడు ప్రజలు చాలా తేలిగ్గా ఈ స్వచ్ఛ పక్షం వైపు వాళ్ళు మరల చాలా లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే కేంద్రంలో ఉన్న పార్టీ బీజేపీ ఈడీ మీద వాళ్ళ మీద ఒత్తిడి తేవటము, తనకు వ్యతిరేకులైన వాళ్ళ మీద దాడులు కేంద్రీకరించడం జరుగుతుంది. వాళ్ళ మీద చేయొద్దని మనం ఏం చెప్పం. ఇప్పుడు మురళీమోహన్కు సంబంధించి క్యాష్ దొరికింది అన్నారు, కేసు పెట్టారు, ఇబ్బంది అనేది కోర్టు దాని గురించి తేలుస్తుంది. ఇదివరకు రేవంత్ రెడ్డి. కానీ పని కట్టుకొని ఈడీ వచ్చి చేసే దాడులు టార్గెటెడ్గా యాంటీ పార్టీల మీద చేయటం అన్నది డెఫినెట్గా విమర్శపాత్రం. దీని మీద ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రమంతా నిరసన ప్రదర్శనలని, అంబేద్కర్ విగ్రహాలకు పత్రాలు సమర్పించినవి చేస్తున్నట్టు ఇదే పని మమతా బెనర్జీ చేశారు. ఇదే పని ఇప్పుడు ఆఖరు కేరళలో కూడా పినరాయి విజయన్ ఎప్పుడు హైకోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది, అయినా సరే ఆ కేసు మళ్ళీ తిరగదోడి సుప్రీంకోర్టులో వేసి ఎన్నికల్లో దాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇదంతా బీజేపీ సపోర్ట్ చేస్తూ వెనకుండి నడిపిస్తున్నట్టుగా ఈడీ చేస్తుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదంతా టీడీపీకి వ్యతిరేకమా లేదా వైసీపీకి సపోర్ట్ అనొచ్చా? నిస్సందేహంగా మీరు ప్రత్యర్థిని దెబ్బతీయడం అంటే ఇతర వాళ్ళకి సాయం చేయడమే కదా. ఇప్పుడు సిబిఐని దుర్వినియోగం చేయటము, సిబిఐ పంజరంలో చిలక అనేది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ టైంలో కూడా జరిగింది. కానీ మరి పోలింగ్ రోజు ఎన్నికల సమయంలో వచ్చి ఒకవైపునే దాడులు చేయటము,
తమిళనాడులో కూడా అంతే జరిగింది. డిఎంకే వాళ్ళ మీదే దాడులు. మీరు కర్ణాటకకు పోతే జేడీఎస్ వాళ్ళ మీద, కాంగ్రెస్ వాళ్ళ మీదనే దాడులు. దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి, ఇలాగ జరుగుతున్నాయి కదా. పోనీ బెంగాల్లో శారదా స్కామ్ లాగా గతం నుంచి ఉంటే అది వేరే విషయం. ఇప్పుడు మీరు హఠాత్తుగా బయలుదేరి ఒక దశలో పవన్ కళ్యాణ్ కూడా ఐటీ వాళ్ళు చేశారని ఆయన చెప్పున్నాడు. బహుశా పాపులారిటీ రీత్యా ఇంకొక అడుగు వేయడానికి వాళ్ళు సందేహించి ఉండవచ్చు. ఏదైనా ఈ ధోరణి మంచిది కాదు. ఏదైనా నిష్పాక్షికంగా జరగాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎన్నికల్లో ధనబలాన్ని ఆపడం అనేది కూడా అందరికీ సమానంగా అప్లై కావాలి కదా. ఒకరి మీదే అంటే ఏమంటారంటే రేవంత్ రెడ్డి మీద దాడులు జరిగాయి ఉదాహరణకు మొన్న పోలింగ్ అప్పుడు. ఓటుకు నోటప్పుడు చేయండి వేరే విషయం, కానీ ఎల్లుండి పోలింగ్ పెట్టుకొని మీరు ఈరోజు ఆయన్ని తిప్పితే ఏమవుతుంది. కాబట్టి ఈ పాక్షికంగా ఉపయోగించటం బీజేపీ అధికార దుర్వినియోగం 100% మీరు ఈరోజు అద్వానీ గారి ప్రకటన చూడండి, నిన్న చేశాడు ఆయన ఏంటి బీజేపీ వార్షికోత్సవం అనే ఒక సాకు, అది కేవలం సాకు. ఆ సాకు తీసుకొని ఒక మాట ఏమన్నాడు, బీజేపీని వ్యతిరేకించే వాళ్ళందరి మీద దేశద్రోహం ముద్ర వేయడం సరికాదు, మేము గతంలో అలా చేసేవాళ్ళం కాదు అన్నాడు. అంటే అద్వానీ గారే నిజానికి చాలా అగ్రెసివ్. ఈ దేశంలో మత రాజకీయాలను బాగా రగిలించి రామణ మందిరం రావణాకాశం రగిలించిన వ్యక్తి అద్వానీ. ఆయనకే ఆందోళన కలుగుతుంది, అందరి మీద మీరు దేశద్రోహులు అనొద్దని ఆయన హెచ్చరిస్తున్నాడు వాళ్ళ పార్టీని. అంటే మీరు చూడండి దేశంలో పరిస్థితులు ఎలా తయారయ్యాయి. ఇది మంచిది కాదు కదా. ఇదే పని చంద్రబాబు నాయుడు కూడా చేస్తాడు. తనని ఎవరు విమర్శించినా రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు కల్పిస్తున్నారు, అమరావతికి అడ్డంకులు కల్పిస్తున్నారు, ఆయన దేశద్రోహులు అంటే ఈయన రాష్ట్రద్రోహులు అంటారు. అదే అన్నా నేను అడకత్తరలో పోక చెక్కలాగా ఆయన దేశభక్తి, ఈయన రాష్ట్రభక్తి, ఈ రెండింటి మధ్యలో ఇదో కుయుక్తి వాస్తవానికి. ఈ రెండింటి మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారు అని. సో మంచిది కదా. అద్వానీ హెచ్చరికను తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే కేంద్ర స్థాయి నుంచి బీజేపీ నుంచి వస్తున్న ఒత్తిడి, అలాగే వైసీపీ నుంచి వినిపిస్తున్న విమర్శలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నుంచి ఏవైతే ప్రశ్నించే విధానం, ఇవన్నీ టీడీపీపై ఏ విధంగా ప్రభావం పడే అవకాశం ఉంది? ముఖ్యంగా తాజాగా ఈ లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు అటు నందమూరి తారక రామారావు గురించి చెప్పడం కానీ, లేకపోతే ఇటు వైసీపీలో ప్రజెంట్ ఉన్నారు కనుక ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే ఒకటేంటే నేను మీకు లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా అప్పుడే నేను చెప్పాను, కొంతమంది అందులో చంద్రబాబు వెన్నుపోటు ఆ కోడలో చంద్రబాబుకు నష్టం చేస్తారు దాని వరకే చూశారు, కానీ అదేం సంచలనం కాదని కూడా నేను మీకు చెప్పాను. ఇప్పుడు నిజంగా అది విడుదలై 4 రోజులు అయింది. దాని మీద ఏమి కొంత వసూళ్ళు కథానాయకుడి కంటే ఎక్కువ వచ్చి ఉండొచ్చు, కానీ పెద్ద ఏమి సంచలనం ఏమి సృష్టించే అవకాశం లేదు. అసలు ఎన్ని దశాబ్దాలు గడిచినా మీరు ఎన్టీ రామారావు, ఆయన పెళ్ళి, ఆయన అల్లుడు, ఆయన కూతురు, వీటి చుట్టూ తిప్పడం అనేది ఎన్నికల ప్రచారాన్ని దారి తప్పిస్తుంది. టీడీపీ వైసీపీల మధ్యలో సాగేటటువంటి కొన్ని నిందారోపణలు మరీ శృతి మించి హద్దు మెరడం వల్ల ఒక వల్గరైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది మొదలైంది. అందులో పరాకాష్ట ఇప్పుడు లక్ష్మీ పార్వతి గురించి ఏదో ఫిర్యాదు చేశారని దాని మీద కొంతమంది అప్పుడే స్టోరీస్ నడిపేస్తున్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఏం చేస్తారో నాకు తెలీదు, కానీ నిజానికి అది అంతనా అంటే ఈ వల్గరైజేషన్ ఆఫ్ పొలిటికల్ డిబేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఈ సమయంలో రాజధాని గురించి చర్చించకుండా పోలవరం గురించి, ప్రత్యేక హోదా గురించి, నిధుల గురించి, లేకపోతే 2 రాష్ట్రాల సమస్యల పరిష్కారం గురించి, లౌకిక తత్వం గురించి ఈ చర్చలు చేయకుండా ఇవన్నీ ఏంటంటే ఆయన ఎవరో వెళ్ళి నర్సరావుపేటలోను వినుకొండలోను ఫిర్యాదు ఇచ్చాడు, దాని మీద కొంతమంది స్పెషల్ షోలు నడిపిస్తారు, ఆమె ఏం మాట్లాడతారో నాకు తెలియదు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కూడా ఇంకోటి చేయొచ్చు. నా ఉద్దేశంలో బోత్ ది పార్టీస్, 2 పార్టీలు కూడా ఈ వల్గరైజేషన్ ఆఫ్ పొలిటికల్ డిబేట్ అంతకుముందు టెన్షన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నిన్న ఇంకో మాట అన్నాడు, అందరు దిగిపోతున్నారు, కుట్రలు జరిగిపోతున్నాయని. ఈయన కుట్ర పన్నుతాడని ఆయన కుట్ర పన్నుతాడని ఈయన. ఈ కుట్రల పరంపరలో ఇరుక్కుపోవాల్సిన కర్మ ఆంధ్రప్రదేశ్కి ఏం పట్టిందండి? ఎందుకు ఈ కుట్రలో మాట్లాడుతున్నారు? మీకు ఆరోపణలు ఉంటే మీరు వెళ్ళి పోలీసులకు చెప్పండి. పోలీసులు మీ ఆధ్వర్యంలో ఉన్నారు కదా, ఇప్పటికి ఎన్నికల సంఘం ఉన్నా కానీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయండి. శాంతి భద్రతల కోసం అదనపు బలగాలు కోరండి. లేదా ఆమె మీద ఈయన మీద ఫిర్యాదు వస్తే అది పోలీసులకు వదిలేయండి. మీడియా ఎందుకు నెత్తినేసుకోవాలి? పొలిటికల్ చర్చ అంతా దాని చుట్టూ ఎప్పుడు తిప్పాలి? ఇప్పుడు 11వ తారీఖున పోలింగ్లో ఓటు వేయాల్సినటువంటి తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ వల్గర్ డిబేట్స్ చుట్టూ ఈ కంప్లైంట్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉందా? సో అంటే మనం కోరుకోవాల్సింది ప్రజలు, ప్రజా సమస్యలు, రాష్ట్రాభివృద్ధి, దేశంలో లౌకిక ప్రజాస్వామ్యం, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా అంటే ప్రకృతి వనరులు ప్రజలకే చెంది ప్రజా జీవిత రంగాల్లో వాళ్ళకు రక్షణ ఉండేటటువంటి ఒక మంచి భారతం గురించి మనం ఆలోచించాలి తప్ప ఈ కుంభకోణ భారతాన రోజుకొక్క రోతగాథ గంగలోన కలిసెనులే గాంధీ తాత నీతి బోధ అనే నేను ఎప్పుడో వెనక ఒక ఇది రాసి అట్లా
ఈ రోజుకు ఒక రోతగాథలాగా వీటిలో ముంచి తేల్చడం అనేది మానేయాలి. ప్రజలను టెన్షన్లోకి నెట్టడం, భరోసా ఇవ్వాలి రాజకీయ పార్టీలు. ఒక భవిష్యత్ ప్రణాళిక చిత్రం ఆవిష్కరించి ఇద్దరు ఇప్పటివరకు అది చేయరు, మళ్ళీ రెండు ప్రధాన పార్టీలు చేయవు. అందుకని చాలా బాధాకరమైన సమస్య ఇది వాస్తవంగా. ఓకే, ఎన్నికలు ప్రచారం దగ్గర పడుతున్న కొద్దీ అంటే ప్రచారంలో వ్యక్తిగత దూషణలకు వెళ్ళటము, దాడులు చేసుకోవటము లేదా సభలను అడ్డుకోవటము ఇదంతా అధికార దుర్వినియోగం అని చెప్పొచ్చా, లేకపోతే ఈ అధికారం కోసం ఏమైనా చేయొచ్చు అంటారు ఈ ప్రజాస్వామ్యంలో? తప్పనిసరిగా అండి. ఇప్పుడు బాలకృష్ణ దగ్గర ఎవరో వెళ్ళారంట, వెళ్ళిన వాళ్ళు ఎవరో తెలియదు, ఆయన ఏదో ఇట్లా కోస్తానని అది సోషల్ మీడియాలో అదొక వైరల్. ఆయన సభలోకి వెళ్ళి ఇంకో పార్టీ వాళ్ళు వెళ్ళి రభస్ చేశారని అది ఇంకొక వివాదము. వీళ్ళని వాళ్ళు అడ్డుకోవటము, జనసేన లాంటి పార్టీ ఫ్లెక్సీలను చేయటము, వాళ్ళని లాకుండా చేయటము, లేకపోతే స్త్రీలకు సంబంధించి దాడులు చేస్తే వాళ్ళు చెప్పటము, ఇదంతా అంటే మేమిద్దరే ఉండాల్సిన ఊర్లో మీరు వచ్చి కొత్త జెండా ఎలా ఎగరేస్తారనే ఈ అసహనం మంచిది కాదు. ఈ చివరి 3-4 రోజులు ఇంకెన్నో రోజులు లేదు కదా ప్రచారానికి. ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవడానికి ఒక ప్రశాంత వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామిక స్ఫూర్తితో సమస్యలను తీసుకురావాల్సిన అవసరం ఉంది తప్ప ఎన్నికల దగ్గర పడే కొద్దీ అభద్రత పెరిగిపోయి మీ అభద్రతను అంటురోగంలాగా ప్రజలకు అందించి వాతావరణం కలుషితం చేయొద్దని చెప్పి మనం కోరుకోవాలి. అంటే ఒకవైపు ఎన్నికల ప్రచారాలు, ఈ ఎన్నికల వేడి, మరోవైపు ఈ వేసవి వేడి ఇంత నడుస్తున్న ఈ పరిస్థితుల్లో పర్సనల్గా ఇంకా మీ విషయానికి వస్తే ఈ అమరావతిపై ప్రత్యేక అధ్యయనం ఏంటంటే ఆ బుక్ ఉద్దేశం ఏంటి, ఏ విధంగా రిసీవ్ చేస్తారు? నిన్ననే విజయవాడలో అమరావతి అడుగులేట్ అనే పుస్తకం ఆవిష్కరించారు నాది. అది ఒక 350 పేజీలు ఉంటుంది. అది ప్రణాళిక, ప్రచారం, ప్రజాందోళన 3 దశలు. అంటే ప్రభుత్వం ఇచ్చిన ప్రణాళిక ఏంటి, ప్రజా రాజధాని కడతామన్న ప్రభుత్వం నిజానికి ప్రజా రాజధాని కట్టిందా లేదా ప్రైవేట్ రాజధానికి బాట వేసిందా, ఆ ప్రణాళికలోనే ఏముందని ప్రజలకు సంబంధించింది. రెండోది ప్రచారం ఎంత భారీగా జరిగింది, ప్రచారానికి 3,000 కోట్లు ఖర్చు పెట్టారని లెక్కలు చెప్తున్నాయి. అసలు వచ్చిందే 3,000 కోట్లు కేంద్రం నుంచి, మొత్తం 37,000 కోట్ల పనులు వివిధ దశలోనే 2032కు పూర్తి అవుతాయన్నారు. అంటే ఏం జరిగింది? మూడోది ప్రజాందోళన. ఇటీవల కాలంలో అప్పటి నుంచి ఇప్పటివరకు 5 ఏళ్ళు ఏం జరిగింది, ఎన్ని ప్రజాందోళనలు జరిగితే ఇది ఈ మాత్రం ఉంది అన్న ఈ అంశం ఒకటి అక్కడ ఉంది. ఇంకా కీలకమైంది, అసలు రాష్ట్రం విడిపోయినప్పుడు రాజధాని నిర్మాణం మనకు చాలా పెద్ద సవాలని మొత్తం ప్రచారం దాని చుట్టూ తిప్పినటువంటి ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఎందుకు దాన్ని కీలకమైన ప్రచారాస్త్రంగా అంశంగా చేయలేదు? అమరావతిని సింగపూర్ చేస్తారన్న నినాదము ప్రతి చోట మార్మోగిన పరిస్థితి పోయి సింగపూర్ ఇప్పుడు ఎక్కడికి అదృశ్యం అయిపోయింది. ఎందుకు అయిపోయింది? మూడవది, అమరావతి నిర్మించడానికి సంబంధించి 1,10,000 కోట్లు డబ్బులు కావాలి అని ఆర్థిక మంత్రి చెప్పున్నారు. 37,000 కోట్లు రైతుల భూమి తీసుకున్న 30,000 ఎకరాలు తాకట్టు పెట్టి 30,000 తెచ్చుకోవడానికి సిఆర్డీఏకు అనుమతి ఇచ్చారు. ఈ పరిణామాలన్నీ ఎక్కడికి తీసిపోతున్నాయి అంటే నారాయణ మంత్రి చెప్పిన ప్రకారం 2019 ఫిబ్రవరి నాటికి అక్కడ పాలనా సముదాయం సమగ్రంగా పూర్తయి ఉండాలి. ఇప్పటికీ ఒక 5 తాత్కాలిక భవనాలు తప్ప అక్కడ ఏమీ లేవు. వీటన్నిటికీ జవాబుదారీ ఎవరు? చివరి అంశము హైకోర్టు, నేషనల్ గ్రెయిన్ ట్రిబ్యునల్, వరల్డ్ బ్యాంకు, ఇంటర్నేషనల్ మీడియా. తెలుగు మీడియాలో చాలామంది రాయట్లేదు. న్యూయార్క్ టైమ్స్ రాస్తుంది, విజయవాడ టైమ్స్ రాయట్లేదు. ఇదంతా ఏమి జరుగుతుంది ఇక్కడ, గుడిపుట్టాని ఏంటనేది చర్చించాలి. చివరిది ఏంటంటే పవన్ కళ్యాణ్, మధు, జగన్ వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ పర్యటనలు చేశారు. రైతులకు డెవలప్డ్ ప్లాట్లు ఇస్తాము, వీళ్ళు అంబానీలు అవ్వాలన్న ఆకాంక్ష అన్నారు ముఖ్యమంత్రి గారు. 5 ఏళ్ళు అయిన తర్వాత ఎంతమంది అంబానీలు అయ్యారు? అసలు డెవలప్డ్ ప్లాట్లు లేవు. అసలు ఊరికినే బండ మార్కింగ్స్ చేసి వాళ్ళకి ప్లాట్లు ఇచ్చామన్నారు తప్ప వాటిలో నిర్మాణం చేసుకోవడానికి కూడా వాళ్ళకి అధికారం లేదు, అమ్ముకోవడానికి అసలే అధికారం లేదు. పొడుగు చేతుల పందాలన్నాగా పెద్దవాళ్ళు బలపడ్డారు. 1,000 కోట్ల భూమిని కేవలం 300 కోట్ల పెట్టుబడి పెట్టి సింగపూర్ కంపెనీ స్వాధీనం చేసుకుంది. రకరకాల పేర్లతో అంటే సిఆర్డిఏ డెవలప్మెంట్, రాజధాని డెవలప్మెంట్ కార్పొరేషన్, సిసిడిఎంసి ఇట్లా రకరకాల పేర్లు పెట్టారు. అన్నిటికీ చైర్మన్గా నా పైన చంద్రబాబే ఉంటాడు. కుడి చేయి ఏం చేస్తున్నాడు ఎడమ చేతికి తెలియదు అన్నట్టుగా నడుస్తుంది. మొత్తం మీద గత 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, ప్రభుత్వం ఏం చేసింది, ముఖ్యంగా అమరావతి వేదికగా రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్ భజన అంతగా చేసిన ప్రభుత్వం, రాజధాని అంతా అయిపోతుంది అని గ్రాఫిక్స్ చూపించిన ప్రభుత్వం ఎందుకు ఎన్నికల ప్రచారంలో దాన్ని కీలక వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చాలా ప్రయత్నం. ఓకే, అలాగే మా ప్రేక్షకులు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది తాజా ఏపీ రాజకీయాలకు సంబంధించిన అప్డేట్ ఏంటండి, ఎన్నికలకు సంబంధించిన అప్డేట్?
తాజా రాజకీయాలకు సంబంధించి హోరాహోరీ పోరాటం దాదాపు తారాస్థాయికి చేరుతున్నటువంటి పరిస్థితి. మేమే వచ్చేస్తున్నామని లేదా నేను ముఖ్యమంత్రి అయిపోతుంది ఆటోమేటిక్గా అన్న దాని మీద ప్రజల్లో తీవ్రమైన సందేహాలు కూడా ఉన్నాయి. ఎంతవరకు వాస్తవమని హోరాహోరీ పోరాటం జరుగుతుంది. రెండవది జనసేన కూడా చాలా ప్రాంతాల్లో చాలా చెప్పుకోదగ్గ చాలా ముందుకు వచ్చింది. దాన్ని అభిమానించే వాళ్ళు కూడా గణనీయంగా ఉన్నారు. ఇది ఓటింగ్ను కూడా బాగా ప్రభావితం చేస్తుందనే అభిప్రాయం మటుకు ఇలా తిరుగుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు కలుగుతూ ఉంది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా భారీ ఎత్తున వామపక్ష అభ్యర్థులు ప్రజా ఉద్యమ నాయకులు గెలిచారు. కాబట్టి ప్రభుత్వం మీద ఉద్యోగుల్లో కూడా ఒక వ్యతిరేక భావం కూడా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన అమరావతి లాంటి అంశాలు, పోలవరం నిర్వాసితుల సమస్య ఇది ఎవరు మాట్లాడలేదు. పోలవరం నిర్వాసితుల సమస్య, గిరిజనుల సమస్య, రైతుల సమస్య, యువతకు సంబంధించి మెగా డిఎస్సి తప్ప అన్నవాళ్ళు ఏదో మినీ డిఎస్సి సరిపెడుతారు. ఇట్లాంటి అనేక సమస్యల సవాళ్ళు ప్రభుత్వం మీద ఒక తీవ్రమైన వ్యతిరేక వాతావరణాన్ని అయితే సృష్టించి పెట్టాయి. దీన్ని చూడకుండా నా సంక్షేమ పథకాలు పసుపు కుంకుమలే సర్వస్వం అన్నట్టుగా చంద్రబాబు చెప్తున్నది ఆమోదించే పరిస్థితి కూడా లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవి గారు. ఇది వాళ్ళ ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.